బెల్జియం వ్యాఫిల్ అయితే బోనీలో ఏడలేదు. మనం పెట్టిన బెల్జియం వ్యాఫిల్ ఇప్పుడు ఎవరినన్నారు కానీ ఖచ్చితంగా బెల్జియం వ్యాఫిల్ బోనీర్లా అని అడిగితే క్రీమిస్ట్రీ అని పేరే చెప్తారు. చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యారు. చెప్పేసి ఓపెన్గా చెప్పేసి అన్న బాగాలేదన్నాను. డేస్ అయితే నాకేం బిజినెస్ కాలేదు. ఉత్తనే కూర్చున్నా, పోయి షాప్ ఓపెన్ చేసినా కూర్చున్నా, ఏం కాలేదు. లాస్ వచ్చినా లాభం వచ్చినా ఒక నెల 2 నెలలు 3 నెలలు నడుపు స్టోర్ నడుపుతుంటే నీకు అర్థం. ఇప్పుడు 5 days నాకు కలెక్షన్ లేదు అసలు. 2K దాడితే లేదు అసలు నాకు. హే హలో గాయ్స్, వెల్కమ్ టు క్రీమిస్ట్రీ ఆర్ట్ బైట్స్ అండ్ కూలెట్స్. మొన్న అయితే మీకు చెప్పినా కదా, మనకు జూలై మంత్ ఎంత ట్రాన్సాక్షన్ అయింది, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చిందని ఒక ఫుల్ వీడియో అయితే చేస్తా అని చెప్పినా కదా. ఆ డీటెయిల్స్ మొత్తం ఈ ఫుల్ వీడియోలో అయితే చెప్తా. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, స్టార్టింగ్ మనం ఎంత పెట్టినాం, అవన్నీ డీటెయిల్స్ అయితే చెప్తా. ఫస్ట్ ఈ క్రీమిస్ట్రీ స్టార్ట్ చేయడానికైతే నాకు 7 lakhs అయితే పడ్డది. నేను 4.5 అయితే బ్యాంక్ లోన్ తీసుకున్నా, ముద్రా లోను. ఇంకా 1.8 ఏమో పర్సనల్ లోన్ తీసుకున్నా. నాకు యాప్స్ ఉన్నాయి, అంటే పర్సనల్ లోన్లో ఇప్పుడు నేను పెట్టుకున్న అమౌంట్ ఏమో 7 lakhs పెట్టుకున్నా. ఫస్ట్ నేను 7 lakhs పెట్టుకుంటే నాకు 7 lakhs రాలే. బ్యాంక్ వాళ్ళు ఇవ్వనన్నారు. 7 lakhs ఇవ్వనంటే నాకు 4.5 ఏమో ఓకే అప్రూవ్ అయింది. 4.5లా వచ్చింది, 4.5 వచ్చింది నాకు. ఇక బయట నేను ఎస్టిమేషన్ వేసుకుంది నా మిషన్లకు ఖర్చు వీటికి మొత్తం 7 lakhs అయితే వచ్చింది మనకు. 7 lakhs వస్తే ఇప్పుడు 4.5 ఇవి నాదొక. ఇక 4.5 బ్యాంక్ లోన్, ఇక మిగతా మొత్తం నేను పర్సనల్ లోన్ తీసుకున్నా. నాకు యాప్స్ ఉన్నాయి, నేను స్టార్టింగ్ నుంచి కట్టుకుంటూ వచ్చిన వరకు నాకు కొంచెం ఐ లోన్ అయితే ఇచ్చారు. అంటే ఎక్కువ 90K 1 lakh వరకు నాకు పర్సనల్ లోన్ అవుతుంది. అవి ఇవి మొత్తం కలిపి 7 lakhs తోటి నేను స్టోర్ అయితే ఓపెన్ చేసిన, క్రీమిస్ట్రీ ఆర్ట్ బైట్స్ అండ్ కూలెట్స్. స్టార్టింగ్ మంత్ నేను జూలై 3rd అయితే ఓపెన్ చేసిన. నేను తీసుకుంది ఎప్పుడు ఇవన్నీ పేపర్లు తీసుకొని, అంటే ఇప్పుడు మనకు లోన్ కావాలంటే ఫస్ట్ షట్టర్ కావాలి. షట్టర్ కావాలంటే ఫస్ట్ అడ్వాన్స్ కట్టాలి. అడ్వాన్సు ఫస్ట్ మెయిన్ రోడ్ మీద తీసుకున్నాం అంటేనేమో 1 lakh అడిగారు. 1 lakh అడిగితే మన కాడ 1 lakh లేవు స్టార్టింగ్. అంటే ఇంకా లోన్ పడితే దాంతో ఇట్లా మేనేజ్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ రెంటల్ అగ్రిమెంట్ కావాలి. మనం ఏం చేయాలి, తక్కువ బడ్జెట్ ఉన్న కాడ చూడాలని ఇప్పుడు మనం పెట్టిన స్టోరు పద్మజ హాస్పిటల్ ఆపోజిట్ ఉంది కదా, అక్కడ కొంచెం తక్కువ దొరికింది అనమాట. అండర్ గ్రౌండ్లో అయినా కానీ తక్కువ దొరికింది. అండర్ గ్రౌండ్లో ఎందుకు తీసుకున్నా అంటే అది కాలేజ్ ఏరియా, అది రష్ ఏరియా. పైన మనకి దత్తసాయి అయితే ఉంది. దత్తసాయి ఎందుకంటే దత్తసాయికి భువనగిరిలో బుక్ స్టోర్ ఫేమస్ అంటే దత్తసాయి. ఆడికి ప్రతి ఒక్కరు వస్తారు. యూకేజీ ఎల్కేజీ నుంచి ఇంటర్ డిగ్రీ పీజీ వరకు చదువుకుంటే బుక్ మొత్తం ఆడ దొరుకుతాయి కాబట్టి ఆడికి వస్తారు. అట్లా కొంచెం బెనిఫిట్ ఉంటుంది, కాలేజెస్ ఏరియా ఉన్నాయి కాబట్టి అట్లా అని అక్కడ అయితే మనం స్టోర్ ఓపెన్ చేసినాం. జూలై 3rd అయితే మనం ఓపెన్ చేసినాం. అన్ని రా మెటీరియల్ అవి ఇవి అన్నీ కొనుక్కొచ్చుకొని ఆ రోజు 3 తారీఖు మనమే ఓపెన్ చేసినాం. ఏ సెలబ్రిటీని నిలవలే, ఎవరిని విలువలే, ఎక్కువ ప్రమోట్ గిట్లా అయిపోయలే. మన మట్టుకు మనం ఓపెన్ చేసినాం. చిన్న స్మాల్ బిజినెస్ ప్రమోషన్ చేపిద్దామంటే ఒకళ్ళు 5,000 అడుగుతారు, ఒకళ్ళు 10,000 అడుగుతారు, ఒకళ్ళు 3,000 అడుగుతారు. దాన్ని అవందరికి ఇచ్చే బదులు మనమే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేసుకొని మనమే ప్రమోషన్ చేసుకుందామని నేనే స్టార్ట్ చేసిన. ఏ వీడియోలు జెమినీలో సబ్స్క్రిప్షన్ కొనుక్కున్నా, స్టార్ట్ చేసిన. ఒక్కొక్క వీడియో రీచ్ బాగానే అయింది. ఒక వీడియో 45K పోయింది, ఇంకోటేమో 23K ఒకటి పోయింది. ఇట్లా మనం పెట్టిన రీల్ డైలీ వైరల్ అయ్యింది. ఖచ్చితంగా వైరల్ అయ్యి చాలామంది పబ్లిక్. ఫస్ట్ మంత్ అయితే జూలైలో అయితే నా బిజినెస్ 4 గంటలకు వెళ్ళి 9:30 10 వరకు కూర్చోకుండా వర్క్. అంటే అంత క్రౌడ్, కొందరు రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళకి ఇట్లర్రు. ఎందుకంటే మనం స్టార్టింగ్ ఒకటే మిషన్ కొన్నాం, బెల్జియం వ్యాఫిల్ది. మన కాడ ఇప్పుడు అంటే నేను మెయిన్గా ఫోకస్ పెట్టింది సాఫ్టీ మీద పెట్టిన, సాఫ్టీ ఐస్ క్రీమ్ మీద. అంటే దాని మీద మనీ ఇన్కమ్ జనరేట్ చేయాలని చూసిన. ఇవి అన్ని ఇట్లా ఒక్కొక్కటి మిషన్ ఉంటుందని పిజ్జా పట్టుకొచ్చిన, షవర్మా పట్టుకొచ్చిన, ఇంకా ఎగ్ రోల్ పట్టుకొచ్చిన, ఇది స్టిక్ వ్యాఫిల్ ఒకటి పట్టుకొచ్చిన, బెల్జియం వ్యాఫిల్ ఒకటి పట్టుకొచ్చిన. ఇవి 5 మిషన్లు పట్టుకొచ్చిన. ఇవి అన్నిటికీ ఇప్పుడు నాకు సాఫ్టీ మిషన్ మీదనే నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేసిన. అదే 1,80,000 నాకు పడ్డది. 1,80,000 ప్లస్ GST తోటి. ఇక మొత్తం నాకు ఎట్లా అంటే ఇప్పుడు బెల్జియం మీదనే నాకు ఈ అమౌంట్ మొత్తం జనరేట్ అయింది. ఈ మంత్లో నేను జూలై మంత్లో ఆన్లైన్లో ఆఫ్లైన్లో మొత్తం కలిపి ఒక 90K వరకు అయితే రీచ్ అయినా. 90K
మొత్తం మన ఇన్వెస్ట్, ప్రాఫిట్, ఖర్చులు అన్నీ మొత్తం అన్నీ ఆన్లైన్లో మన ఫోన్పేలో మొత్తం కలిపి 90K అయితే రీచ్ అయినాం సక్సెస్ఫుల్లీ. 90K రీచ్ అయితే నేను అస్సలే అనుకోలేదు. నేను ఎస్టిమేషన్ వేసుకొని నా ఈఎంఐలు క్లియర్ అయ్యి సరే మనం అందరిని ఎదిరించి మన ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం. మనకు ఎవ్వరు సపోర్ట్ ఏం లేదు. మన మన బిజినెస్ పెడుతుంటే మన ఇంటోళ్ళే నమ్మలే. అవుతుందా వీనితోటి అవుతుందా అన్నారు. చాలా మంది అన్నారు మన ఇంటోళ్ళు కొంచెం సపోర్ట్ ఇచ్చిర్రు. బయట వాళ్ళు ఇట్లా చాలా మంది అనుకోరు వీనికి ఏందిరా షాప్ పెట్టిండు, ఈడుంటుండు, ఇల్లు కడుతుండు, అది ఇది చాలా మంది అన్నారు. మనం మనం పెట్టేది మనం సొంత పైసలు కాదు, మనం ఒక కాడ అప్పు తెచ్చి మరీ మనం బిజినెస్ పెడుతున్నాం. ఎందుకంటే ఏదో రోజు మన రాత మంచిగా ఉండదా అంటే మనం ఐ మీన్ ఎట్లా అంటే మనం గిట్లా కొంచెం ఇంప్రూవ్ అయితేనే అవుతుంది కదా ఏదైనా ఒకటి. ఇప్పుడు ఎంత జాబ్ చేసినా కానీ జాబ్ తిరిగానే ఉంటుంది, బిజినెస్ తిరిగానే ఉంటుంది. ఎందుకనే మంచిదని ఒక స్టెప్ ముందుకు వేసిన, రిస్క్ తీసుకున్నా. పోతే ఎందుకంటే ఏదైనా లాస్ అయినా నేనే అవుతా, ఏదైనా ప్రాఫిట్ వచ్చినా నాకే వస్తుంది, బాగుపడ్డా నేనే బాగుపడతా. మునిగితే నేను ఒక్కనే మునుగుతా, ఎవ్వరు మునుగరు, బయట ఎవ్వడు మునుగడు, నేను ఒక్కనే మునుగుతా. అందుకని ఇవన్నిటికీ అగ్రి అయ్యే ఇవన్నీ కొంచెం ఒక స్టెప్ ముందుకేసినందుకు నాకు పాజిటివ్గానే రెస్పాన్స్ వచ్చింది. ఉన్నాయేమో కానీ అంత వాళ్ళు ప్రమోట్ చేసుకోలే, అది ఎక్కువ పాపులర్ కాలే బెల్జియం వ్యాఫిల్. ఎందుకంటే మనమే స్టార్టింగ్, అంటే దాన్ని ఉందేమో, నేను లేదంటలేను, కాకపోతే ఎక్కువ మందికి రీచ్ అయింది మాత్రం మనమే. క్రెమిస్ట్రీ అని రీచ్ అయింది అందరికీ. నేను ప్రతి ఒక్కరిని రివ్యూ తీసుకున్నా, ఎట్లుంది, బాగుందా, టేస్ట్ బాగుందా సార్ అంటే వాళ్ళు 10కి 10 ఇచ్చేసిర్రు. సరే వాళ్ళు ముఖం మీద కొందరు చెప్పిర్రు, ఎందుకంటే ఒకరోజు ప్రీమిక్స్ అయిపోతే నేను హైదరాబాద్కి వెళ్ళి తెప్పించిన. మనం ఎప్పుడు రెగ్యులర్గా తెప్పించుకునేది విజయవాడకి వెళ్ళి తెప్పించుకుంటాం. విజయవాడకి వెళ్ళి తెప్పించుకునేది అయిపోయింది, స్టాక్ అయిపోయింది. ఎందుకంటే క్రౌడ్ చాలా మంది వచ్చారు. నాకు మీరు నమ్ముతారో నమ్మరో కానీ 1 వీక్లో 28K అయిపోయింది నాకు, అంటే సేల్ అయిపోయింది. 28K రీచ్ అయిపోయినా, అంటే 1 వీక్లో, ఓన్లీ 1 వీక్లో. అంటే అంత క్రౌడ్ వచ్చిర్రు చాలా మంది. అన్న మేము ఇన్స్టాగ్రామ్లో మీ పేజ్ చూసి వచ్చినామన్న, భువనగిరిలో క్రీమిస్ట్రీ ఎవరు పెట్టలే, అంటే భువనగిరిలో వ్యాఫిల్ అయితే ఇంతవరకు ఎవరు పెట్టలే. ప్రతి ఒక్కరు నాతో అదే మాట అన్నారు. చాలా మంది కొందరేమో ఉన్నది అన్నారు, కానీ నా కాడికి వచ్చిన మ్యాక్సిమం పబ్లిక్ అయితే భువనగిరిలో బెల్జియం వ్యాఫిల్ లేదన్న, మీరే పెట్టిర్రు, అందుకనే టేస్ట్ చేద్దామని వచ్చిన. టేస్ట్ చేసిన వర్తే ఉందన్న. హైదరాబాద్లో రేట్ల కంటే ఈడ మీ కాడ చాలా రీజనబుల్గానే ఉన్నాయన్న రేట్లు దానికి దీనికి చాలా పరాకు ఉంది. టేస్ట్ ఇట్లా బాగుందన్న, ఏం లేదు. కాకపోతే కొన్ని ఏదైనా మిస్టేక్స్ ఏంటంటే, అప్పుడు నేను హైదరాబాద్లో ఇచ్చానని చెప్పిన కదా, ఆ ప్రీమిక్స్ బాగాలేక అది కొంచెం మెత్తగా వచ్చింది. అది దానివల్ల అది జూలైలో థర్డ్ సండే అనుకుంటా, ఆ రోజు